ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజ్ నుంచి 10 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం ఉంది. ఇదే క్రమంలో పోలవరం, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. ధవళేశ్వరం వద్ద వరద ఉధృతిపై తాజా సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా జలసంద్రంగా మారడం జరిగింది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మనం ఉండడం జరిగింది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎందుకంటే 10 లక్షలకు పైగా క్యూసెక్ల వరద ఫ్లో అనేది ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మనకు కనిపిస్తోంది. ఈ ఏడాది ఎల్నినో ఎఫెక్ట్ తో ఆలస్యంగా వరద వచ్చిందని చెప్పాలి. వాస్తవానికి ముందుగానే ప్రతి ఏడాది కూడా జూన్ నెలలోనే వరద ప్రవాహం కనిపిస్తుంది. ఇదే క్రమంలో ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, ఈ జూలై ఎండింగ్ లో వరద ప్రవాహం మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ధవళేశ్వరం బ్యారేజ్ పరిసర ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద నీరు అనేది కనిపిస్తోంది. ఇప్పటికే 12 అడుగుల వరకు కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇవాళ సాయంత్రానికి లేదా రాత్రికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. 15 లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు వస్తుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలంలో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అక్కడి నుంచి వస్తున్నటువంటి ఎప్పటికప్పుడు ఫ్లడ్ అంశాన్ని ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అధికారులు పరిశీలిస్తూ ఈ దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే రైతాంగానికి అవసరమయ్యే దాదాపు 8,500 క్యూసెక్ల నీటిని కాలువల ద్వారా రైతాంగానికి విడుదల చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మొత్తంగా మనం చూస్తున్నాం, నిన్న ఉదయం నుంచి కూడా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఫ్లో అనేది నెమ్మదిగా స్టార్ట్ అయింది. నిన్న ఉదయానికి 2 లక్షల క్యూసెక్లు వరద ఫ్లో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ అది 10 లక్షలు దాటడం జరిగింది. ఇవాళ రాత్రికి 15 లక్షల వరకు కూడా వస్తుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఈ స్థాయిలో వరద నీరు ప్రవాహం దిగువ స్థాయికి వెళ్లడంతో దిగువన ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలకు ముప్పు వాటిల్లడం జరిగింది. ఇదే క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ లంక గ్రామాల ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఉడిమూడి లంక ఈ పరిసర ప్రాంతాల్లో తెగినటువంటి గట్టుల నేపథ్యంలో అక్కడ భద్రతను కూడా గట్టిదిట్టం చేశారు. ప్రజలు నిత్యావసర అత్యవసర సేవల కోసం పడవలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఎక్కడైతే లంక గ్రామాలు ముంపు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అధికారులు ప్రజల్ని అలర్ట్ చేశారు. ముఖ్యంగా ఈ ధవళేశ్వరం బ్యారేజ్, పోలవరం బ్యారేజ్ ఎగువన ఉన్నటువంటి ఏదైతే కూనవరం, చింతూరు, ఎటపాక ఈ మండలాల్లో ఉన్నటువంటి 189 గిరిజన గ్రామాల మీద కూడా ఎఫెక్ట్ పడడం జరిగింది. ఎందుకంటే భారీ స్థాయిలో గోదావరి కాదు, శబరి అదేవిధంగా సీలేరు నదుల నుంచి కూడా వాగులు వంకలు పొంగుతూ భారీ స్థాయిలో గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతున్నటువంటి సందర్భంలో వస్తున్నటువంటి ఈ వరద నీటిని అట్టని కూడా 175 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి అధికారులు విడుదల చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇటు పోలవరం జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఈ ముగ్గురు కలెక్టర్లు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తమయ్యి ఈ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో భారీగా వరద నీరు వస్తుండడంతో ప్రజలు అత్యుత్సాహం ప్రదర్శించి నదిలోకి దిగవద్దు, ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అని చెప్పి ఎప్పటికప్పుడే హెచ్చరికలు చేస్తున్నారు. అత్యవసర సేవలకు సంబంధించినటువంటి నెంబర్లు కూడా పెట్టడం జరిగింది. పోలవరం జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా అధికార యంత్రాంగాన్ని సంప్రదించాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. మొత్తంగా అయితే నిన్నటి నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ కి వరద ప్రవాహం కొనసాగుతుంది. రేపు ఎల్లుండి కూడా ఇది కొనసాగేటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే ఎగువ రాష్ట్రాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాభావ పరిస్థితులు ఉండడంతో గోదావరి ప్రస్తుతం అయితే జలకాలు సంతరించుకోవడం జరిగింది. ప్రజలు కూడా ఈ వరద పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కనిపిస్తోంది. కేవలం బాలుతో గణేష్, ఐ న్యూస్, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి తూర్పు గోదావరి జిల్లా.